ఈరోజు చాలామంది మనలో చిన్న చిన్న సమస్యలకే లొంగిపోతున్నారు. చిన్న చిన్న శోధనలకే లొంగిపోతున్నారు. ఏదైనా కొంచెం కష్టం వచ్చినా, ఏదైనా కొంచెం సమస్య వచ్చినా భయపడిపోతున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు. చింతించేస్తున్నారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఎలా తప్పించుకోవాలో తెలియక తప్పించుకునే మార్గాల కోసం వెతుక్కుంటున్నారు. దయచేసి గమనించండి. ఎటువంటి సమస్య వచ్చి అమాంతంగా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేసినా అవేవి కూడా నిన్ను బంధించలేవు, తొక్కి పెట్టలేవు, గాయపరచలేవు, బాధించలేవు, బలి తీసుకోలేవు. కారణం ఏమిటంటే నువ్వు కలిగి ఉన్న ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న వాక్యమే నిన్ను కాపాడుతుంది. ప్రార్థనా జీవితాన్ని, వాక్యాన్ని ధ్యానించే జీవితాన్ని మనం ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత బలహీనమైపోతాం. దేవునితో సమయం గడపడం ద్వారా ఎటువంటి శత్రువు మీద పడినా మనం శత్రువుకి దొరికే ప్రసక్తి లేదు.